నలుకుర్తి కిరణ్ కుమార్ ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు. సెలపాడు గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రంను ఎకనామిక్ టైమ్స్ ఫౌండర్ మోషే డేవిడ్ రాజు తమ బృందంతో సందర్శించిన సమయంలో దాని యజమాని నలుకుర్తి కిరణ్ కుమార్ జీవామృతం గురించి వివరించారు. ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం తరువాత అన్ని రకములైన పంటలను పనిచేసే మరో అద్భుతమైన పోషకాల గురించి మరియు పంటలపై పిచికారీ చేకూరే ప్రయత్నాల గురించి సభ్యులకు వివరిస్తారు. సో అది ఆకులతో మనం చేసిందండి. ఇది వచ్చేసి మనం ఈ పౌడర్లతో చేస్తాం. ఇవి కూడా పెస్ట్ రిపెలెంట్సే. పురుగును రాకుండా అంటే ఏం లేదండి, పురుగు ఎక్కడైతే మనం భూమిలో నత్రజని కోసం యూరియా వేస్తాం సార్, యూరియా వేయగానే మొక్కంతా చెట్టు అంతా తీగ అయిపోతుంది. ఎమ్మటే చుట్టుపక్కల ఉన్న పురుగు అంతా దీన్ని ఆశిస్తాయి, అట్రాక్ట్ అవుతాయి. ఇవి వాటికి ఇరిటేషన్ తెప్పిస్తాయి. ఈ పొళ్ళు పురుగు రాదు. అది వేప పిండికి ఆ గుణం ఉంది, పొగాకు పిండికి ఆ గుణం ఉంది, సీతాఫలం పిండికి, ఆవ పిండికి, వీటన్నిటికీ ఆ గుణం ఉంది. కాబట్టి ఇది పిండితో మనం కలిపింది. అలాగే మళ్ళీ ఇందులో కూడా మనం ఆవు మూత్రం అనేది కలుపుతాము. సో ఇది 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. మనం కనుక మీ తోటల దగ్గరికి అక్కడున్న 20 లీటర్ల డబ్బాల్లో మనం పంపిస్తాము. 6 నెలల వరకు నిల్వ ఉంటాయి మన ఇవన్నీ. కాబట్టి ఒకటేమో ఆకుల నుంచి క్షారాలు తీసి పురుగు రాకుండా నివారించేది, లేదా వచ్చిన పురుగుని నియంత్రించేది. రెండోదేమో ఈ రకమైన పిండ్లు. అందుకని మనది ప్రకృతి వ్యవసాయం అన్నాం. ప్రకృతిలో మనకి ఉచితంగా లభించే లేదా తక్కువ ఖర్చుతో లభించేటువంటి ఇది. ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ వాడటం వల్ల మానవాళి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఇవాళ రేపట్లో కాస్త అటుగా ప్రతి ఇంట్లో ఏదో క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు. మన వాళ్ళు విచక్షణ రహితంగా వాడుతున్నటువంటి రసాయన పురుగు మందులు, రసాయన ఎరువులు నేరుగా ఆకుల్లోకి, గింజల్లోకి ఉండి మనం తినే ఆహార పదార్థాల్లో నిక్షిప్తమై ఉంటున్న దాన్ని మనం తింటున్నాం, సేవిస్తున్నాం 3 పూట్ల. కాబట్టి అంత ప్రాణాంతకమైన రోగాలు ఈరోజు క్యాన్సర్ రూపంలో వస్తున్నాయి. అవి రాకుండా ఈ పదార్థాలు మనకు చక్కగా వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. అది వచ్చేసి జీవామృతం అండి. అంటే ఇదంతా నీళ్ళే ఉంటుంది. 2 కిలోలు శనగపిండి వేస్తాము, 2 కిలోలు సేంద్రీయ బెల్లం వేస్తాము, గుప్పిడి పుట్టమట్టి వేస్తాము, ఆవు మూత్రం 10 లీటర్లు, ఆవు పేడ 10 కిలోలు వేస్తామండి. ఇది జీవామృతం. ఇది మనం వారం ఒక వారం పంటలకి పైపాటుగా పిచికారీ చేసుకుంటాం. 2వ వారం భూమికి పారిస్తాం. నీళ్లు ఏదైతే మనం సాగు నీరు ఉంటుందో డ్రిప్ అయితే డ్రిప్ ద్వారా కూడా మనం ఇవ్వచ్చు. లేదు ఈ డ్రైన్ లాగా మనం కాలువల్లో నీళ్లు వదిలితే ఆ నీళ్లలో ఇది కలుపుతూ ఉంటే మన నీరు ఎంత దూరం అయితే పారిస్తామో అంత దూరం వెళ్ళి భూమిలో జీవకోటి పెరగడానికి ఉపయోగపడుతుందండి. భూసారం వృద్ధి చెందుతుంది. అది ఇప్పుడు మనం రసాయన ఎరువులు ఒక రైతు కాదు, కొన్ని లక్షల కోట్ల మంది రైతులు వాడటం వల్ల ఆ రసాయన ఎరువు కరిగి భూమిలోకి వెళ్ళేటప్పుడు ఎక్కువ ఉష్ణాన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ గురవుతున్నాం, భూతాపం పెరుగుతుంది. సో ఇట్లాంటి వాటి వల్ల భూతాపం పెరిగే అవకాశం లేదు. ఆరోగ్యకరమైన పంటలు పదార్థాలు మనం తింటాం. అవునండి. తర్వాత ఇంకొక ముఖ్యమైనది, ఇది లోపల ఉంది కాబట్టి ఈ మగ్గుతో చూపిస్తానండి. ఇది చేప బెల్లం ద్రావణం అండి. 100 కిలోల చేప, 100 కిలోల బెల్లం ఈ డ్రమ్ములో మనం నిల్వ చేస్తే రోజుకు 1-2 సార్లు ఒక మంచి కర్ర పెట్టి తిప్పుతూ ఉంటే కరెక్ట్గా ఒక 22-25 రోజులకి ఈ రకంగా ఫిష్ అమైనో యాసిడ్ అనేది మనకి తయారు చేసుకోవచ్చు. ఈ రకమైన ఫిష్ అమైనో యాసిడ్ సేంద్రియ నత్రజని లాగా మనకు ఉపయోగపడుతుంది. ఏ విధమైన రసాయన యూరియా కానీ డిఏపి కానీ మనం వాడక్కర్లేదు. సో ఇది పంటల మీద ఎకరానికి 1/2 లీటరేనండి మనం పిచికారీ చేసేది. లీటర్లు అక్కర్లా. ఒక్క 1/2 లీటరు మనం 8 ట్యాంకులు కొడతామండి. 20 లీటర్లు 8 స్ప్రేలు ఇస్తాము. ఒక్కొక్క దానికి 40 ml వేస్తాం అందులో 20 లీటర్లకి. సో 1 లీటర్ నీటికి 2 ml అంటే అంత ఇంత వస్తుందండి. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకి చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉన్న మిత్ర కీటకాలన్నీ కూడా మన పంటల మీదకి వస్తాయి, అట్రాక్ట్ అవుతాయి ఈ వాసనకి. రెండోది, ఇది ఒక ప్రజెంట్ స్మెల్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో బెల్లం ఉంది, చేపలు ఉంది. ఈ 2 కలిపి బెల్లం పానక వాసన వస్తూ ఉంటుంది తయారైన తర్వాత కీటకాలకి. సో ఒకటేమో సేంద్రీయ నత్రజని మన పంటలకు అందిస్తుంది. 1/2 లీటర్ ఒక బస్తా యూరియాతో సమానం సార్. ఇది 1/2 లీటర్ ఒక యూరియా బస్తాతో సమానం. సో
మనకి ఈ వ్యవసాయంలో 2 రకాల కీటకాలు ఉన్నాయి సార్. ఒకటేమో మిత్ర పురుగులు, రెండోది శత్రు పురుగులు. మిత్ర పురుగులేమో మాంసాహారులు సార్. మన పంటలను తినేవన్నీ కూడా శాకాహారులు సార్. అవి మన పంటలు లేదంటే ఆకుల్ని, గింజల్ని, కాండం తొలిచే పురుగు, కాయ తొలిచే పురుగు ఇదంటే వాటిని తినే పురుగులు మాంసాహారులు మన మిత్ర పురుగులు. అవేమిటంటే సాలీళ్ళు, తేనెటీగలు, తూనీగలు, అక్షింతల పురుగు, పక్షులు, ఇవన్నీ మనకు మిత్ర పురుగులండి. ఎందుకంటే మన శత్రు పురుగులు, పంటలు నాశనం చేసే పురుగులు అయిదట్టి ఆ మిత్ర పురుగులు బాగా అట్రాక్ట్ అవుతాయి సార్ ఇది వాడితే. ఇంకోటి ఉందండి పంచగవ్య అని, దానివల్ల కూడా బాగా మిత్ర పురుగులు మనకి అట్రాక్ట్ అవుతాయి.